అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూ అయి ఉంటే బీఎస్సీలో పెట్టాల్సిందే, పెట్టలేదు. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి మీరు పెండింగ్ పెట్టి పోయి మీరు తల్లి ఇది బాగాలేదమ్మా, బాగాలేదు ఇది బాగాలేదు అధ్యక్ష. కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పినండి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, నన్ను మాట్లాడినండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 4,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? 4,000 crores 4,000 కోట్లు మీరు బకాయిలు పెట్టి పోయి మీరు మాట్లాడతారు 4,000 కోట్లు. కోవిడ్ 644 కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి? వాయిదా ప్రశ్న ఏది కూడా రికార్డు కాదు. ఏంటో చెప్పండి మాకు. కూర్చోండి దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాలి. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఈ ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? మీరు బీఎస్సీలో కనీసం అడిగారా? మీరు అడిగారా సార్? బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేదా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ? సార్ ఇది బాగాలేదు, మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు, ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్, మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ ఎ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకుని తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్ కావాలి. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోవిడప్పుడు బకాయిలు పెట్టారు. 20-21 Q4 683 కోట్లు బకాయిలు. 23-24 Q2 Q3 Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. ప్లీజ్ కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి.
కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అమ్మా కూర్చోమనండి మెంబర్స్ని కూర్చోమనండి మెంబర్స్ని కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి 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 రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సార్ కూర్చోండి ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపెట్టమనండి చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ హస్ టు డిఫెండ్ ఇట్. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాలి చేస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు. పూర్తి సినిమా చూస్తే గుండె రాలి వీళ్ళకి. పేపర్స్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. చైర్మన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేం పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు అభ్యంతరం ఉంటే చూద్దాం.